రామ్మోహన్ గారు ఏంటి ఎలా చూడాలి అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం చేసుకుంటుందా నిజంగా వాలంటీర్ వ్యవస్థే వైసీపీ ఓటమికి కారణమా ఎందుకు ఇప్పుడు ఇంతలా ఒక్కొక్కరుగా వచ్చి వ్యాఖ్యలు చేయటం మనం ఎలా అర్థం చేసుకోవాలి? సతీష్ గారు మీకు అట్లాగే జనసేన నాయకులు మా ఎమ్మెల్యే గారికి అట్లాగే ప్రైమ్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. 2 నిమిషాలు గమనించారు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తీరు మారలేదు. ఏంటంటే ఆయన ఇంకా అధికారంలో ఉన్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇటుపక్క ప్రతిపక్షంలో మొన్నటి దాకా ఉన్న టీడీపీది కూడా కొంత ఒక రకంగా చెప్పాలని ఇంకా అధికారంలోకి వచ్చినామని అనుకుంటలేరని నేను అనుకుంటున్నాను. రెండు పక్కల కొంచెం ఇంకా నడుస్తున్నది. కానీ వాలంటీర్ల వ్యవస్థ తప్పు అని ఆత్మ పరిశీలన చేసుకున్న దాఖలా అయితే ఒకరిద్దరు మాట్లాడారు మీరు ఉటంకించిన నాయకులు సతీష్ గారు. కానీ మిగతా జగన్మోహన్ రెడ్డి గాని వారి పరివారం కానీ వారి కోటరీ కానీ భావిస్తలేదు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు, కొందరు సార్ బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు, సాయిరెడ్డి గారు వాళ్ళు లాంటి బయటకు వెళ్ళిపోయారు. అట్లా చూసుకుంటే వాళ్ళు ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల తప్పు జరిగింది అయితే అనుకోవట్లేదు, ఆత్మ పరిశీలన చేసుకోలేదు. ఒక రకంగా మనకు తప్పులు గతంలో జరిగిన తప్పులను వాళ్ళు విమర్శించుకొని విమర్శన ద్వారా చూస్తలేరా అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా మళ్ళీ అపెన్షన్ అయిపోతున్నారు. ఇప్పటికి కూడా చూస్తున్నాం కదా, బల ప్రదర్శన పేరు మీద రకరకాలుగా. నేను అంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్న వాళ్ళు అసెంబ్లీ వేదికగా చేసుకొని విధానాల మీద ఖచ్చితంగా విధానాల మీద పోరాడాలి, కొట్లాడాలి. కానీ అసెంబ్లీకే పోకుండా మేము బయట మాత్రమే మాట్లాడతాం, బయట చేస్తాం, జన సమీకరణ చేస్తాం అనుకుంటే చాలా దుష్పరిణామం చూసాం కదా. మొన్న చూస్తున్నాం మనం. కానీ ఇప్పటికి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థలో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళైతే అనుకుంటలేరు. ఒక్కరిద్దరు మాట్లాడారు, వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వరంగా చెప్పాలంటే వాళ్ళు ఆలోచించే వాళ్ళు కనుక మాట్లాడారు. అది నిజమే, వాళ్ళు అనుకుంది మాత్రం నిజమే. ఎందుకంటే ఎప్పుడు కూడా పార్టీ నిర్మాణంలో కార్యకర్తల స్థాయి నుంచి పై నాయకులు ఎదుగుతారు ఎప్పుడైనా కూడా. కానీ కార్యకర్తల మీద పెత్తనం చేసే ఒక వాలంటీర్లు పెట్టడాలు ఏమైందంటే బహుముఖ నాయకత్వం నుంచి నాయకత్వం కుంచుకుపోయింది అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థలు ఏమైనా 2 ఉన్నాయి. మేము పార్టీ కార్యక్రమాలు ముఖ్యంగా ఈ బటన్ నొక్కే కార్యక్రమాల్లో డైరెక్ట్ గా వాళ్ళకి చేస్తే ప్రచారం కాదని చెప్పి చివరికి ఇంత అత్యాధునిక యుగంలో, నేను వాలంటీర్ల వ్యవస్థ నుంచి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాను, ఇంత అత్యాధునిక యుగంలో ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో ఆఫ్టర్ కరోనా సతీష్ గారు ప్రపంచంలో అత్యాధునికంగా వ్యవస్థతో పాటు డిజిటల్ వ్యవస్థలు, డిజిటల్ మనీ చలామణిలో మనం చాలా ఫస్ట్ ఉన్నాం, ప్రపంచంలో ఫస్ట్ ఉన్నాం మనం. అటువంటిది ఇవాళ పెన్షన్ల కాడి నుంచి డైరెక్ట్ గా డబ్బు వంచడం అంటే అవినీతి కంటే ఇంకేముంది? అంటే మా పార్టీకి ఓట్లు వేయండి, మీ డబ్బులు తీసుకోండి అని ప్రతిసారి ప్రతి నెల లంచం ఇచ్చినట్టే కదా. ఇవన్నీ చూస్తే మనకు నగదు పంపిణీ అంటే ప్రతి నెల లంచం ఇచ్చినట్టే అంటున్నాను. ఆఖరికి ఇంటింటికి మన వ్యాన్లు తీసుకెళ్లి, రేషన్ షాప్ వ్యాన్లు తీసుకెళ్లి అక్కడ పంచిన ఆగిందా, లీకేజ్ ఆగిందా, అవినీతి ఆగిందా? కాకినాడ పోర్టు కాడ అని వ్యాసం రాశారు. కాకినాడ పోర్టు కాడ ఏం జరిగింది చూసినాం కదా. విదేశాలకు ఎట్లా బియ్యం తరలిపోయినా చూసినాం కదా. ఇంత పకడ్బందీ వ్యవస్థ మేము డైరెక్ట్ గా ఏది ప్రజల దగ్గరికి చేరువవుతాం, బట్టలు నొక్కిండు. ఈ 2-3 వ్యవస్థలు, ఒకటి రేషన్ షాపు, రెండోది వాలంటీర్లకు మన పెన్షన్ పంచడం, ఇవన్నీ కూడా డైరెక్ట్ చేస్తే లాభం ఎక్కువ వస్తుంది అనుకున్నారు. కానీ ఈ మధ్యన దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం అయినట్టు పార్టీకి బాగా నష్టమే జరిగింది అంటున్నారు. అది ఇంకా పునరాలోచించుకొని దాని మీద నష్టం ఎంత జరిగిందో సమీక్షించుకుంటలేరు. ఒకరిద్దరు బయటపడ్డా కూడా అది పూర్తి స్థాయిలో కేంద్ర నాయకత్వానికి అంటే ఏది మన వైసీపీ కేంద్ర నాయకత్వానికి ఇంకా కనువిప్పు కలగలేదని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే దానివల్ల ఇప్పుడు మీరు ఎట్లా వచ్చిన డబ్బులు వస్తున్నాయి అంటే మీరు బటన్ నొక్కిన డబ్బులు వచ్చిన వాళ్ళ అకౌంట్ పడుతున్నాయి కదా. డబ్బులు తీసుకున్న వాడికి ఆ మాత్రమే నిన్న ఉంటది కదా, అంటే మేము తీసుకున్నాం అనేది ఉంటది కదా. మీరు నగదు పంపిణీ చేస్తే కొన్ని చోట్ల నొక్కేశారు కూడా చూసాం మనం. 3 నెలలు 2 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తుంటే అందులో నొక్కేసి 500, 1000 రూపాయలు తీసుకున్న సందర్భం చూసాం. వాలంటీర్ల వాళ్ళు అంటే మానవ తప్పిదం బాగా లీకేజెస్ ఉంటాయి. మానవ తప్పిదంలో మానవుడు ఎప్పుడైతే మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో తప్పు ఖచ్చితంగా మధ్యన ఏదో అవినీతి ఉంటాయి. అదే కనుక బటన్ నొక్కి డబ్బులు పోయినాయి అనుకో నష్టం ఉంది, వాళ్ళకి డైరెక్ట్ చేయనే కదా, మధ్యదళాల పాత్ర లేదు కదా. చూసాం గతంలో 50 రూపాయల పెన్షన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు కూడా 6 నెలల పెన్షన్ ఒకేసారి వస్తే 6 నెలల పెన్షన్ ఒకేసారి వస్తే 50 తీసుకొని పట్టుకొని రెవెన్యూ అధికారులు తీసుకునే సందర్భాలు చూసినాం. కానీ వాలంటీర్ల వ్యవస్థ మీద పునరాలోచించుకోవాలి. తెలుగుదేశం కూడా తప్పు చేసింది అంటున్నాం. తెలుగుదేశం వాళ్ళు కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని మొదలు ప్రకటించి తర్వాత పెడతామన్నారు, పెట్టలేదు కదా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ నష్టం ఏంది వీళ్ళకి కూడా తెలిసింది అంటున్నారు. 2 పక్కలు అంటున్నాడు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు 5 ఇస్తే మేము 10,000 ఇస్తామన్నారు, వాలంటీర్లు బిచ్చం వేస్తున్నారు అన్నారు. కానీ నిజంగా చెప్పాలంటే కొంత పార్టీ ఎన్ని మాట్లాడినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే వాలంటీర్లు పెట్టకపోవడం మంచిదైంది. ఇది నేర్చుకున్నాం అంటున్నాను. అక్కడ తప్పు జరిగింది, ఇక్కడ నేర్చుకున్నాం అనుకుంటున్నాను. మంచిదే అంటున్నాను. వాలంటీర్లు పెట్టే పరిస్థితి ఉంటే తప్పు జరిగింది. విధానాలు ప్రకటించడం, మేనిఫెస్టోలు ప్రకటించేటప్పుడు కొంత ఆలోచన చేస్తే వాలంటీర్ల వ్యవస్థ మీద కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కానీ, టైటిలింగ్ యాక్ట్ లో కూడా మన వైసీపీ చేసిన తప్పేం కాదు. వాళ్ళు ఫోటోలు వేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు హద్దురాల మీద వేసుకోవడం తప్పే.
కానీ ఆ విధానం కరెక్ట్ అని మొదటి నుంచి వాదిస్తున్నాను. ఇప్పుడు అక్కడికే వచ్చారు కదా. ఒకటే వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించకుండా ఆపడం మంచిది అంటున్నాను. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కొనసాగించడం మంచిది అంటున్నాను. విధానాలు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం వస్తే విధానాలు మారాలి. విధానాలు మంచివా చెడ్డ చూసుకొని గత ప్రభుత్వం చేసిన విధానాలు మంచి ఉంటే అనుకరించాలంటున్నాను. ప్రభుత్వాలు శాశ్వతం సతీష్ గారు, అంటే ఇది పార్టీలు శాశ్వతం కాదు, ఇది continuity కావాలంటున్నాను. మంచి రామ్మోహన్ గారు ఇది గతం చెడ్డ గత కానీ ఇప్పుడు మళ్ళీ వైసీపీ నాయకులు వచ్చి కొంచెం బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో మళ్ళీ ఇది మళ్ళీ మరో చర్చగా మారుతుంది.